అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం ఇవాల్టి నుంచి ప్రారంభం కావడంతో ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేక పూజల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాజన్న దర్శనానికి 3 గంటల టైం పడుతున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయంలో ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. అటు శ్రావణ మాసం పురస్కరించుకుని వేములవాడ ఆలయంలో పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలతో పాటు మహిళలు నోములు, మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం 5 సోమవారాల్లో రాజరాజేశ్వర స్వామికి ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. మహాలింగార్చన పూజలు చేయనున్నారు. అటు 4 శుక్రవారాల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుష్టోపచారాలతో నైవేద్యాలు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించనున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఇవాల్టి నుంచి బ్రేక్ దర్శనం అమలు చేయనున్నారు. రోజుకు 2 సార్లు బ్రేక్ దర్శనం కల్పించనున్నారు అధికారులు. బ్రేక్ దర్శనం కోసం టికెట్ ధర 300 రూపాయలు నిర్ణయించారు. అటు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉంచనున్నారు ఆలయ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనాలు చేసుకుంటున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. శ్రావణ మాసంలో రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తామంటున్న ఆలయ ఈవోతో మా రిపోర్టర్ బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ మాసం ప్రారంభమైంది. వేములవాడ రాజన్న ఆలయంలో నేటి నుండి నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. శ్రావణ మాసంలో భక్తులు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రానున్నారు. అయితే వచ్చిన భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ఈవో వినోద్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజే శ్రావణ మాసం ప్రారంభం జరిగింది. శ్రావణ మాసం కూడా సోమవారం రావడం అనేది స్వామివారి దగ్గర చాలా విశిష్టం. భక్తులందరూ కూడా రాజరాజేశ్వర స్వామివారిని సోమవారమే అధికంగా దర్శనం చేసుకోవడానికి వారు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈరోజే శ్రావణ మాసం మొదలవడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి పొద్దు నుంచి కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వచ్చిన భక్తులకు క్యూ లైన్లలో మేము ఒక గంట లోపలనే వాళ్ళ ఒక స్వామివారి దర్శనం చేయించేసి సంతృప్తికరంగా వాళ్ళని పంపించడం జరుగుతుంది. తర్వాత కోడెమొక్కులు కట్టడం అంటూ ఈ రాజన్న ఆలయంలో చాలా విశేషం. వచ్చిన భక్తులందరికీ కూడా కోడెమొక్కు కట్టుకోవడానికి